హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హోలీ. అండ్ మీరు హోలీ రోజు బాగానే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మేము ప్రతి ఇయర్ హోలీ రోజు అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాము. అక్కడ జాతర జరుగుతుంది. సో ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని హెయిర్ని అయితే డ్రై చేసుకున్నాను. గుడికి వెళ్తున్నాము, ఎక్కడికన్నా జాతరకి వెళ్తున్నామంటే హెడ్ బాత్ పక్క కదా. సో ఇంకా హెడ్ బాత్ చేసేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని స్కిన్ని కొంచెం డ్రై చేసుకున్నాను హెయిర్ని. అండ్ ఇక్కడ మాయిశ్చరైజర్ తర్వాత నేనైతే సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను, ఎక్కువ అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే బయటికి వెళ్తున్నాం కదా, ఈ మధ్య చాలా ఎండలు పెరిగిపోయినాయి. సో స్కిన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే పక్కా సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సిందే. మీరు సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే మీ డైలీ రొటీన్లో పక్కా యాడ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను జాతరకి అయితే కాటన్ డ్రెస్ అయితే వేసుకుంటున్నాను. సో ఈ డ్రెస్ అయితే వేసుకుంటున్నాను, లైట్ కలర్. కాటన్ డ్రెస్సెస్ సమ్మర్లో చాలా బెటర్ కదా, దాన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కువ వేడి అనిపించదు మనకి. అండ్ ఆల్సో అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో అందుకే నేనైతే కాటన్ డ్రెస్ వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ లైట్గా మేకప్ వేసుకొని రెడీ అయిపోయినాను. ఈ సమ్మర్లో కాటన్ డ్రెస్సెసే నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎన్ని కలర్స్, ఎన్ని డిజైన్ డ్రెస్సెస్ ఉన్న కాటన్ డ్రెస్ ఈజ్ ద బెస్ట్ ఈ సమ్మర్లో. అండ్ ఆల్సో మన స్కిన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది కదా సన్ రైజ్ నుంచి. సో అట్లనే కాటన్ డ్రెస్ అయితే వేసుకున్నాను నేను జాతరకి. అండ్ ఇక్కడ నేను మమ్మీ అయితే రెడీ అయిపోయినాము. ఇంకా అక్కడ కళ్యాణం టైంకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మార్నింగే స్టార్ట్ అవ్వాలి. ఇంకా మమ్మీ మార్నింగ్ కొంచెం రాగి జావా చేసింది, అది తాగేసి ఇంకా బయట టిఫిన్ చేసుకొని స్టార్ట్ ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసినాము. ఈ టెంపుల్ వచ్చేసి హన్వాడ సైడ్ ఉంటుంది, నాకు కరెక్ట్ విలేజ్ తెలియదు. ఇది మొత్తం గుట్ట మీద ఉంటుంది అనమాట టెంపుల్. మనం వెళ్ళే రూట్ మొత్తం ఒక ఘాట్ రోడ్ లాగా ఉంటుంది, తిరుపతి తిరుమల వెళ్తాం కదా అలాంటి రూట్ ఉంటుంది. అండ్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాము. ఈ రథాలు ఉన్నాయి కదా, ఈ రథాలు ఈవినింగ్ దాన్ని లాగుతారనమాట జాతర మొత్తం. అండ్ ఈ వైట్ బిల్డింగ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అవుతుంది. అండ్ దీనికి పక్కన వచ్చేసి దర్శనం అవుతుంది అనమాట స్వామిది. యాదవపల్లి గ్రామమైన సేవకుల పెంటయ్య సరిత దంపతులు, కాశమన గోత్రోద్భవులు కూడా ఈ యొక్క కళ్యాణోత్సవానికి దాతలుగా ఇప్పుడు చేస్తున్నారు. వారందరికీ కూడా స్వామివారి యొక్క కృపాకర అందరికీ ఒకటే న్యాయము ధర్మము, అందరికీ ఆలయ ప్రవేశం చేయించినటువంటి యొక్క గొప్ప మహానుభావుడి పేరు రామానుజులు. చిన్నజీయర స్వామి నెలకొల్పిన విగ్రహము హైదరాబాదులో ఉన్నది. వారు 1000 ఏళ్ల కిందట జన్మించి ప్రతి ఒక్కళ్లకు మంత్రము అందించాలని కొండ ఎక్కి, గుట్ట ఎక్కి, గోపురం ఎక్కి ఆ యొక్క అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించినటువంటి యొక్క మహానుభావుడు శ్రీమద్ రామానుజులు అంటాం, ఉడేవర్లు అంటాం. వారు ఆయన రాసినటువంటి యొక్క శరణాగతి గద్యం, శరణాగతి అంటాం. వారిని మనం చెప్పామే, అందరూ చదువుకున్న వాళ్ళల్లో కూడా మంత్రాలు కొన్ని చదువుకున్నటువంటి యొక్క ఈ ధర్మకర్తల మనమలు వారిద్దరు కూడా చక్కటి ఈ యొక్క కీర్తనను సంస్కృతంలో మనకు స్వామి యొక్క తత్వాన్ని మనకు అందిస్తారు. ఒక 2 నిమిషాల్లో పూర్తవుతుంది. విద్యార్థులు ఒకసారి లేచి నిలబడి మీ యొక్క గానాన్ని పెరుమాళకు అందించవలసిందిగా ఆశీర్వదిస్తున్నాం. సంకేయ కళ్యాణ రత్నవనాలయ భగవతి శ్రీయం దేవి నిత్యం సులగ్నే సావధానో నరముఖో మహాభార్గవో రామో యాదవనాయకో భరత సులగ్నే పరాశర శుకముని స్వామి గోవింద.
అందరి మధ్యలో వేద మంత్రోచ్చారణతో బ్రహ్మ ఇక్కడ వేచేసి స్వామివారి కళ్యాణం చేసినట్టే కనపడింది. వ్యాఖ్యాతాలు ముఖ్యంగా చాలా మంచి వ్యాఖ్యానం ఇచ్చారు. అందరూ కూడా భక్తులు సంయమనం పాటించి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన మీరందరికీ పేరు పేరున పలాని గ్రామంలో నుంచి ఇక్కడ చదివారు. స్వామివారి కృపా కటాక్షాలు మెండుగా వీళ్ళందరిపైన ఉండాలని చెప్పేసి మరొక్కసారి గోవింద గోవింద మీ మనసులో గోవింద నామ స్మరణ జరుగుతూనే స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ విరాళాలు ఇచ్చిన భూరి విరాళాలు అందించిన గ్రామస్తులు, గ్రామానికి సంబంధించిన వారిని కూడా స్వామివారి శేషవస్త్రంతో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ స్వాముల వారు, పెద్ద స్వాముల వారు ఎవరైతే ఉన్నారో ఆ స్వామి చాలా ఓపికతో అందరినీ పలకరిస్తూ పేరు పేరున గ్రామాన, ఎందుకంటే ఇది ఒక్కరు చేస్తే జరిగే పని కాదు. కాబట్టి అందరి ఆలోచనలు తర్వాత వారి యొక్క శాయశక్తుల్ని కూడగట్టి ఈ రోజు ఈ మహా కైంకర్యాన్ని జరిపించడానికి మీరందరూ సహకరించారు. మీ అందరికి కూడా మరొక్కసారి రాకమాద్రి రాకమయ్య అంట మనమందరం కూడా రాకంకొండ తిరుమలనాథ స్వామి గోవింద గోవింద. అండ్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మేమైతే ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గర నుంచి ఇంత కంప్లీట్గా చూడడం. లాస్ట్ టైం కూడా చూసాం కానీ ఎక్కువ జనాలు ఉండే, ఈసారి తక్కువ ఉన్నారు. సో మేము కరెక్ట్ టైంకి రీచ్ అవ్వడం వల్ల దగ్గర నుంచి చూడడం అయ్యింది. లేకపోతే లాస్ట్కి ఎక్కడో కూర్చునే వాళ్ళం. అక్కడ దర్శనం చేసుకొని కళ్యాణం దగ్గర ఇంకా మెయిన్ గర్భగుడికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఈ ఇయర్లోనే కొత్త విగ్రహం పెట్టారనమాట వెంకటేశ్వర స్వామిది. సో అది దర్శనం చేసుకుందామని గర్భగుడికి వచ్చామన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, మొత్తం గుట్టల మధ్యలో ఉంటుందన్నమాట. స్వామి కూడా గుట్టలోనే ఉన్నారు అండ్ గుట్టలోనే వెలిసారని చెప్తారు. అండ్ చాలా ప్రశాంతంగా అండ్ మంచిగా ఉంటుంది. గుట్ట పైన కదా, పీస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఎండ ఆ రోజు చాలా అంటే చాలా ఉండే. ఇక్కడ దర్శనం అయితే చేసేసుకున్నాము. అండ్ మాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది. ప్రతి ఇయర్ మేమైతే వస్తాము. అండ్ ఈ ఇయర్ కొంచెం మంచిగా డెవలప్ చేశారు టెంపుల్ని. అండ్ కొత్త విగ్రహాలు కూడా పెట్టారు. చూసారా, మొత్తం గుట్ట కిందనే ఉంటుంది. ఆ సన్న దారిలో నుంచి వెళ్ళాలన్నమాట. సరిగ్గా నిలబడలేము కూడా అక్కడ దర్శనం చేసుకునే టైంలో. కిందికి వంగి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే ఇక్కడ రైట్ సైడ్ ప్రసాదాలు అమ్ముతారనమాట. లడ్డు ఇన్ పులిహోర 2 ఉన్నాయి. ఇంకా లడ్డు పులిహోర 2 తీసుకొని కిందికి అయితే వచ్చేసినాము గుడి బయటికి. అండ్ ఇక్కడ ప్రతి ఇయర్ హోలీ రోజు అండ్ జాతర రోజు వెంకటేశ్వర కళ్యాణం రోజే ఇక్కడ భోజనాలు పెడతారనమాట. సో అది మెయిన్ పార్ట్. చాలా మంచిగా ఉంటుంది. అండ్ అందరూ చాలా మంది వస్తారు, ఊరు వాళ్ళు. అండ్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు, హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వస్తారు. కళ్యాణం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని ఊరేగింపిస్తారనమాట. సో కొంచెం డాన్స్ చేసి అయితే ఊరేగింపిస్తారు. అదైతే చాలా నచ్చింది. అండ్ మేమైతే బాగా చూసి ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం కంప్లీట్గా. అండ్ ఇంకా అది చూసుకున్న తర్వాత తినేసి ఇంకా షాపింగ్ కోసం వచ్చాము. ఇక్కడ జాతర అంటే పక్కా షాపింగ్ చేయండి ఉండం కదా, అది చిన్నదైనా పెద్దదైనా కొనకపోయినా పక్కా తిరిగి అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. సో అలా మేము కూడా షాపింగ్ చేద్దాము, కొంచెం ఏమేమి ఉన్నాయి చూద్దాము
చూద్దాము అండ్ ఇక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయి అండ్ నచ్చితే కొందామని వచ్చాము. జాతరకు వచ్చినప్పుడు అయితే ఇది చాలా నచ్చుతుంది నాకు, ఇట్లా తిరగడం, ఇట్లా షాపింగ్ చేయడం. కొనకపోయినా పక్కా తిరిగేది అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మా దాంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు, సో వాళ్ళు కూడా కొన్ని చిన్న చిన్నవి థింగ్స్ ఉంటాయి కదా, సో అవి కొన్నారనమాట. తాగుతాం అయితే నైస్. ఓ ఈడ రూట్ ఉందా? మనం అంత కష్టపడి వచ్చినామా? ఈడ రూట్ ఉందని తెలియదు. ఉన్నాయి ఓకే పెద్ద. ఇక్కడ వెరైటీస్ చాలానే ఉన్నాయి కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, డబుల్ త్రిబుల్ ఉన్నాయి కొన్ని. అంత వర్త్ అనిపించలేదు పెట్టిన కాస్ట్కి ఆ ప్రోడక్ట్. సో ఇంకా జస్ట్ చూసి అట్లా ఎక్స్ప్లోర్ చేసేసి స్టార్ట్ అయిపోయినాము రిటర్న్. అండ్ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయేసరికి 3-4 అయింది అనుకుంటా. ఇంకా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి కొంచెం సేపు పొలంలో అయితే టైం స్పెండ్ చేసాము. సో ఇదైతే మా ఊర్లో ఉన్న పొలము. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి రిటర్న్ అయిపోయినాము. పిన్ని మురళి సార్ భార్య, డాడీ వాళ్ళ తమ్ముడు. హర్షిత పడుతున్నావు నువ్వు? హాయ్ చెప్పు, గట్టిగా. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి రిలాక్స్ అయినాము. ఇక్కడ నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మందారం చెట్టు చాలా మంచిగా ఉంటుంది. మన హైదరాబాద్లో మన ఇంట్లో దానికన్నా ఇక్కడ ఆకు కొంచెం చాలా థిక్గా ఉంటుంది. మన హెయిర్ ప్యాక్కి, ఆయిల్కి చాలా మంచి యూజ్ అవుతుందని నేను ఇక్కడ కొన్ని ఆకులైతే కవర్లో తీసుకున్నాను. అండ్ మీకు కూడా హెయిర్ ప్యాక్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, షూర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడే కొంచెం సేపు రిలాక్స్ అయ్యి నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా హైదరాబాద్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడితో నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. నా వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా హోలీ అయితే ఇలా ప్రశాంతంగా అండ్ మంచిగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంతో ఎండ్ అయిపోయింది. అండ్ మా హోలీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మా ఊర్లో అండ్ మా జాతరలో. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.